హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు బాలాపూర్లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఫుల్ కబోర్డ్స్తో ఉన్న మంచి డూప్లెక్స్ హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా ఇల్లు కట్టడం జరిగింది. ఈ ఇల్లు గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మాకు చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్, డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ ఇల్లు కట్టిన వారు కేశ్రీ కన్స్ట్రక్షన్స్ వారు. ఈ కేశ్రీ కన్స్ట్రక్షన్స్ అనేది 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్స్. వీళ్ళు మీకు పైన శ్రీనివాస్ గారి నంబర్ కనిపిస్తుంది. తను సీనియర్ సివిల్ ఇంజనీర్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్ అనమాట. తన నంబర్ పక్కన కనిపిస్తుంది. కింద కోమలాదేవి గారి నంబర్ కనిపిస్తుంది. తను సీనియర్ ఆర్కిటెక్ట్ అనమాట. తను డిజైన్ చేసిన ఇల్లే ఇది. వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో అండ్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్ రంగంలో 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా ఇల్లు కట్టడం జరిగింది. ఇది కూడా వీళ్ళే దగ్గరుండి కట్టిన ఇల్లు. చాలా బాగా ప్లాన్ చేశారు. ఫ్రెండ్స్, మీకు కూడా ఏమైనా మంచి ప్లాన్స్ కావాలనుకుంటే వీళ్ళని సంప్రదించండి. లేకపోతే ఇల్లు కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలనుకుంటే కూడా వీళ్ళని సంప్రదించండి. చాలా బాగా ఇల్లు కట్టిస్తారు. శ్రీనివాస్ గారైనా సరే, కోమలాదేవి గారైనా సరే మంచి ఫ్రెండ్లీ పర్సన్స్. మీకు ఏ డౌట్స్ ఉన్న వారికి అడిగితే దగ్గరుండి వాళ్ళు చెప్పి చూపిస్తారు మీకు ఎలా చేయాలనేది. వీళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. కింద లింక్ ఇస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. పైన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తున్నాయి. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఫ్రెండ్లీ అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా గేటెడ్ కమ్యూనిటీ ఎంత పీస్ఫుల్గా ఉందో. అన్ని ఇల్లు ఉన్నాయి ఇందులో. అండ్ చూసుకోండి, అపార్ట్మెంట్స్ కూడా వచ్చేసినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బాలాపూర్ నుంచి మల్లాపూర్కి వెళ్ళే ఆర్సీఐ రోడ్ ఉంది కదా, ఆ ఆర్సీఐ రోడ్ ఫేసింగ్ తోనే ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ పేరు శ్రీ ద్వారకా బాలాజీ టౌన్షిప్ అనమాట. ఆ టౌన్షిప్ లో చూస్తున్నారు కదా, చాలా ఇండ్లు ఉన్నాయి. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఈ గేటెడ్ కమ్యూనిటీకి ఆపోజిట్ లోనే మనకి విద్యా దాయిని అని చెప్పేసి ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ కి ఆపోజిట్ లోనే ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది 40 feet రోడ్. ఈ 40 feet రోడ్ కి సెకండ్ హౌసే మన డూప్లెక్స్ హౌస్. కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ వెంచర్ లో మొత్తం 30 feet 40 feet రోడ్స్ ఉన్నాయి. అది కూడా బ్లాక్ టాప్ రోడ్స్ వేయడం జరిగింది. మనకి పార్క్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. చాలా బాగా డెవలప్ చేశారు. ఇల్లు లొకేషన్ అయితే మీకు క్లియర్ గా చెప్పాను. ఇంకా ఇల్లు డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఇల్లు వచ్చేసి మనకి 150 square yards లో డూప్లెక్స్ హౌస్ కట్టారు. ఫుల్లీ ఫర్నిష్డ్, ఫుల్ కబోర్డ్స్ ఉంటాయి. దీని ముందు రోడ్ చూస్తున్నారు కదా, 30 feet వైడ్ రోడ్. ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 30 feet వైడ్ రోడ్, అది కూడా బ్లాక్ టాప్ రోడ్ వేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ మున్సిపల్ లైన్స్ కూడా అయిపోయినాయి అనమాట. రెడీ టు మూవ్ ఇల్లు అనమాట. ఇది చాలా బాగుంది. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇల్లు సైజెస్ కూడా చాలా బాగున్నాయి. 30 into 45 సైజెస్ ఉంది. అందుకే ఇల్లు చాలా బాగా వచ్చింది. ఒక్కసారి పార్కింగ్ చూసుకోండి మీరు. పార్కింగ్ లో ఒక పెద్ద ఇన్నోవా కారు, 2 బైకులు పట్టే విధంగా చాలా బాగుంది. పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. మంచి డిజైన్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, పార్కింగ్ లో టైల్స్ మంచి గోల్డెన్ పట్టితోని అందంగా తీర్చిదిద్దారు పార్కింగ్ అయితే. ఫ్రెండ్స్, ఇది డూప్లెక్స్ ఇల్లే గానీ విల్లా మోడల్లో కట్టారు. మనకు బయట నుంచి కూడా మెట్లున్నాయి పైకి వెళ్ళడానికి. లోపటి నుంచి కూడా మెట్లున్నాయి. మెట్ల కింద చూసుకోండి, చాలా మంచి స్పేస్ ఉంది. ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా, లేకపోతే వాష్ ఏరియా పెట్టుకునే విధంగా, ఇల్లు చుట్టూ తిరిగే విధంగా అద్భుతమైన సెట్ బ్యాక్స్ తో ఇవ్వడం జరిగింది. కేశ్రీ కన్స్ట్రక్షన్స్ వారు ఎక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినా కానీ మంచి ప్లానింగ్ తోని అద్భుతమైన ఆర్కిటెక్ట్ డిజైన్ తో డిజైన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ గురించి మీకు ఒకటే విషయం చెప్తాను. గేట్ దిమ్మెలకు కూడా మంచి గ్రానైట్ ఫినిషింగ్ తోని, మంచి డిజైన్ తోని చాలా బాగా రూపొందించడం జరిగింది. ఫ్రెండ్స్, పార్కింగ్ లో కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. స్టాండర్డ్ గేట్ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడ నార్మల్ వదిలేస్తారు. వీళ్ళు క్రియేటివ్ గా ఆలోచించి ఒక వ్యక్తి కూర్చునే విధంగా ఒక చిన్న దిమ్మెలాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి, ఇల్లు చుట్టూ మొత్తం సెట్ బ్యాక్స్ తోని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. నార్మల్ బిల్డర్ కట్టింది కాదు, ఇది మంచి ఆర్కిటెక్ట్ డిజైన్ తోని కట్టిన ఇల్లు అనమాట. ఫ్రెండ్స్, ఒక్కసారి డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి. డోర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇండియన్ టేక్ వాడి అద్భుతమైన క్వాలిటీ డోరు. హార్డ్వేర్ కూడా చూసుకోండి, ఎంత 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 స్టాండర్డ్ ఉందో. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్, ఇల్లు కూడా అద్భుతంగా ఉంటుంది.
ఇల్లు వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1300 స్క్వేర్ ఫీట్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1300 స్క్వేర్ ఫీట్, టోటల్ 2600 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది వచ్చేసి హాలు, డూప్లెక్స్ హౌస్ కాబట్టి పైకి వెళ్ళడానికి మెట్లు, పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి, మధ్యలో ఒక చిన్న హాల్ లా ఉంటుంది, చాలా బాగుంటుంది. పైన కూడా చూసుకోండి ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో. కలర్స్ చూసుకోండి ఎంత ప్లెజెంట్ కలర్స్ వాడారో. ఇంట్లోకి వస్తే ఒక చిన్న పాజిటివ్ వైబ్ లా వస్తుంది అనమాట, అంత మంచి కలర్స్ వాడారు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద విండో ఇచ్చారో. విండో పెద్దగా ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ వస్తుంది, చాలా మంచి వెంటిలేషన్ వస్తుంది. అది కూడా యూపీవీసీ విండోస్ వాడారు, విత్ గ్రిల్స్ తో వాడారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి మనకి టీవీ యూనిట్ ఎంత మంచిగా ఇచ్చారో, చూస్తుంటే అర్థమైపోతుంది. క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా బాగుంది. మనకి చూసుకోండి ఇంట్లో మనకి ఫ్లోరింగ్ అయితే మంచి టైల్స్ వాడడం జరిగింది. 2x4 టైల్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి వైట్ కలర్ తోని చిన్న చిన్న డిజైన్స్ తోని చాలా బాగా రూపొందించడం జరిగింది. ఫ్రెండ్స్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. మనకి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వీళ్ళు మంచి ఆర్కిటెక్ట్ డిజైనర్స్ కాబట్టి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మంచి కలర్ కాంబినేషన్ తోని కిచెన్ కి అందమైన లుక్ వచ్చే విధంగా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి కబోర్డ్స్ కూడా ఎక్కడ మనకి హ్యాండిల్స్ లేకుండా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈజీగా ఒక 4 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. చూసుకోండి కబోర్డ్స్ ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్ మనకి వాస్తు ప్రకారం డోర్స్ కానీ కిటికీలు కానీ చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోండి మనకి డోర్స్ కూడా మనకి మంచి గ్రానైట్ తోని ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్ చూసుకోండి బ్యాక్ సైడ్ ఎంత మంచి సెట్ బ్యాక్ వదిలారో. ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బోరు, వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ పడ్డాయి. ఫ్రెండ్స్ అటు పక్కన మనకు ఒక బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా మంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఏదైనా ప్లానింగ్ లో ఉంటుంది. ప్లానింగ్ మంచిగా ఉంటేనే ఇల్లు చాలా బాగా కుదురుతుంది. కబోర్డ్స్ విషయంలో అయితే కాంప్రమైజ్ కాలేదు. డిజైన్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకోండి, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా విశాలంగా ఉంది. మీకు ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ అంటే వెస్టర్న్ పెట్టేయడం జరిగింది. దీనికి ఆనుకొని మనకి ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ 6x6 మంచం పట్టే విధంగా అయితే చిన్న బెడ్రూమ్ అయితే కట్టడం జరిగింది. ఎవరన్నా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కూడా కబోర్డ్స్ చేయడం జరిగింది. కబోర్డ్స్ కలర్ కాంబినేషన్స్ కానీ కబోర్డ్స్ క్వాలిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మంచి విండోతోని అద్భుతమైన ఫాల్ సీలింగ్ తోని లోడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. వాస్తు అయితే 100% వాస్తు పాటించి ఇల్లు అయితే కట్టడం జరిగింది. విశాలమైన హాల్ చూశారు, బెడ్రూమ్ చూశారు, మంచి కిచెన్ చూశారు. ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము. చూసుకోండి ఎంత స్పేషియస్ మైన హాల్ ఇచ్చారో. మంచి వెంటిలేషన్ రావడానికి పెద్ద విండో ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, అక్కడ నుంచి లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో. లేటెస్ట్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఏదైనా అద్భుతం అని చెప్తున్నాను. ఎందుకంటే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. అండ్ కేసరి కన్స్ట్రక్షన్స్ వీళ్ళు మార్కెట్ లో ఎప్పటి నుంచి ఉన్నారు. మంచి సీనియర్స్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్స్ వీళ్ళు కట్టిన ఇల్లే మంచి ప్లాన్ తో కట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ హాల్ చూసుకోండి ఎంత స్పేషియస్ ఉందో. ఒక చిన్న ఫంక్షన్ కూడా మనం చేసుకునే విధంగా అద్భుతంగా ఉంది. ఇటొక బెడ్రూమ్ ఉంది, అటొక బెడ్రూమ్ ఉంది. ఒకసారి బెడ్రూమ్ చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత పెద్దగా ఉందో బెడ్రూమ్. బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇందులో కూడా మనకి మంచి కబోర్డ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా చూసుకోండి మంచి పెద్ద విండోస్ ఇవ్వడం జరిగింది. అవి గ్రిల్స్ యూపీవీసీ విండోస్ ఉన్నాయి. ఇవి కూడా మంచి గ్రానైట్ పెట్టడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా బాగా వాడారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. యాజ్ యూజువల్ కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ డ్రెస్సింగ్ రూమ్ అనమాట. రెండు కూడా మనకి కల్పించారు. ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ రూమ్ కూడా చూసుకోండి, డ్రెస్సింగ్ ఏరియా కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకి ఇక్కడ గ్లాస్ ఫ్రేమ్ పెట్టిస్తారు అనమాట. మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ బాత్రూమ్ కూడా చూసుకోండి చాలా విశాలంగా చాలా బాగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీకు తెలిసిందే బాలాపూర్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్. ఇక్కడ మీకు ప్రతిదీ అవైలబుల్ ఉంటాయి. కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ మనకి రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఏవైనా థియేటర్స్ కానీ ఏవైనా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి అనమాట. అంత మంచి ప్రైమ్ లొకేషన్. ఫ్రెండ్స్ అది మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి, ఇది ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి. ఎందుకంటే 2 బెడ్రూమ్స్ సేమ్ ఉన్నాయి, 2 కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇందులో అయితే అదరగొట్టారు. కబోర్డ్స్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్ తోని మంచి డిజైన్స్ తోని స్టాండర్డ్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట.
ఫాల్ సీలింగ్ అని యాజ్ యూజువల్ గా అన్ని రకాల చాలా బాగుంది. విశాలమైన రూమ్స్ ఉన్నాయి. కింగ్ సైజ్ బెడ్ కూడా పట్టే విధంగా చాలా బాగుంది. మనకి వెంటిలేషన్ పరంగా విండో కానీ. అండ్ ఫ్రెండ్స్ లోపల డోర్స్ కూడా చూసుకోండి, డోర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. లేటెస్ట్ మోడల్ లాక్స్ ఇచ్చారు. చూసుకోండి ఇక్కడ కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. పైన బాల్కనీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి పెద్ద పెద్ద విండోస్, బాల్కనీస్ ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చూసుకోండి ఈజీగా నలుగురు కూర్చొని మాట్లాడుకునే విధంగా అద్భుతమైన మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. బాల్కనీ కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా పెద్ద లైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్ లో పెద్ద పెద్ద బెడ్రూమ్స్, మంచి హాలు చాలా బాగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పైకి ర్యాంక్ మెట్లు, లోపటి నుంచి కూడా మనకి బయట ర్యాంక్ మెట్లు ఉన్నాయి. ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీరు పైన ఫ్లోర్ వేసుకుంటే పైన రెంటర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఆలోచించి మంచి ప్లానింగ్ తోని అద్భుతంగా కట్టారు. లోపల బయట మెట్లు ఇవ్వంగా కూడా ఇంత స్పేషియస్ గా కట్టారంటే ఒకటి మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి ప్లానింగ్ ఉంటారు. ఇలా కుదురుతుంది. పైకి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి రేట్ గురించి మిగతా వివరాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మన టెర్రస్ మీదకి వచ్చాము. చూసుకోండి మంచి రేకుల షెడ్ తోని ఒక చిన్న రూమ్ కూడా, హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోండి అన్ని ఇల్లు ఉన్నాయి మనకి. చూస్తున్నారు దూరంగా అపార్ట్మెంట్స్ కూడా కట్టడం జరుగుతుంది. మనకి 2 రోడ్స్, ఈ గేటెడ్ కమ్యూనిటీకి 2 రోడ్స్ ఉంటాయి అనమాట. మీరు చూస్తున్నారు అదొక రోడ్డు, మనకు ముందు సైడ్ వచ్చేసి మనకి ఆర్సీఐ మెయిన్ రోడ్ ఉంటుంది, బస్ తిరిగే రోడ్. అది మీకు బస్ దిగంగానే వాకబుల్ డిస్టెన్స్ లో మనం ఇంటికి చేరుకోవచ్చు. మంచి గేటెడ్ కమ్యూనిటీ, మంచి పీస్ఫుల్ ఏరియా ఫ్రెండ్స్. ఇంకా ప్రైస్ విషయం మాట్లాడుకుంటే దీని ప్రైస్ 1,20,00,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, కూర్చుంటే సిట్టింగ్ లో తగ్గుతుంది. క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇంకోటి ఏంటంటే 80% వరకు బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా మీ ప్రొఫైల్ బాగుంటే 80% కాదు 90% కూడా బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఈ ఇల్లు చూడడానికి రావాలనుకున్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, డైరెక్ట్ ఓనర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి చూసుకోండి మనకు 2 ట్యాంక్స్ ఇచ్చారనమాట. ఒకటి కృష్ణ వాటర్ కి, ఒక నార్మల్ బోర్ వాటర్ కి అనమాట. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇల్లు కట్టడం జరిగింది. అండ్ లీగల్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వీళ్ళు. మీరు వచ్చినప్పుడు మీకు డాక్యుమెంట్స్ అని ఇస్తారు. ఒకరికి 4 సార్లు చూసుకున్నాక మీరు వెరిఫై చేసుకున్నాక డబ్బులు కట్టచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేసినట్టయితే దగ్గరుండి మేమే మంచి ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Sorry, it's DJ.